ఈ మామ్నూరు మండలం కావాలన్న కోరిక చిరకాలం నుంచి ఉన్నది. ఈ యొక్క మామ్నూరులో ఎయిర్పోర్ట్ స్థాపన కోసం 100 సంవత్సరాల పూర్వమే నిజాం ప్రభుత్వం వాళ్ళు ఇక్కడ 1900 ఎకరాల పైన భూమిని వాళ్ళు ఆక్రమించుకున్నారు. అయితే ఆ 1900 ఎకరాలు తీసుకోవడం వల్ల కొంతమంది రైతు కూలీలు అయిపోయినారు. ఇక్కడ గ్రామంలో మొత్తం భూములు అమ్ముడుపోయిన వాళ్ళు కొంతమంది గ్రామాలు వదిలిపెట్టిపోయినారు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు కొద్ది విస్తీర్ణంతో ఉండి ఉపాధి అవకాశాలు లేకుండా వ్యవసాయం కూడా బాగా గిట్టుబాటు కాకుండా రైతు కూలీలు సన్నకారు చిన్నకారు రైతుల్లాగా ఉండి ఈ యొక్క మామ్నూరు డెవలప్మెంట్ అనేది స్తంభించిపోయింది. దీనికి గ్రామ పెద్దలు అంతర్గతంగా చాలాసార్లు మాట్లాడుకొని చర్చించుకొని మామ్నూరు అభ్యున్నతికి మనం అంతా పాటుపడాలి అనే మంచి ఉద్దేశంతో ఈ చర్చలు నిరంతరంగా కొనసాగుతున్నాయి. ఈ సంవత్సరం కూడా బాగా బలోపేతమై అందరం ఒక నిర్ణయానికి వచ్చి మన ఊరికి జరిగిన అన్యాయాన్ని, మన ఊరికి జరిగిన నష్టాన్ని, మన ఊరు చేసిన త్యాగాన్ని, దీని యొక్క నష్టాన్ని భరించుకోవాలంటే మనం అంత ఏకదాటితోటి ముందుకెళ్ళి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మండల సాధన కమిటీ ఇద్దరికి చర్చించుకొని విన్నపాలు చేసిన లా కాకుండా గట్టిగా పోరాటం చేసి ఈ యొక్క మండలాన్ని సాధించాలి. మండలం ఏర్పాటు చేయడం వల్ల మామ్నూరు ప్రాముఖ్యత పెరుగుతుంది. మండల కేంద్రం అనేసరికి మరిన్ని అభివృద్ధి కార్యకలాపాలు మామ్నూరుకు వస్తాయి. కాబట్టి మామ్నూరు యొక్క డెవలప్మెంట్ ఏదైతే ఉన్నదో అభివృద్ధి చాలా వేగవంతంగా జరుగుద్ది. కాబట్టి మా చిరకాల వాంఛ, చిరకాల కోరిక యొక్క మామ్నూరుని మండల కేంద్రం చేయాలని ఆశతోటి ఎదురు చూస్తున్నాం. మా మామ్నూరుకు 100 ఏళ్ళు నుండి అన్యాయం జరిగింది, ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు అని మా గ్రామస్తులంతా అన్ని రాజకీయ పార్టీలకు, కులాలకు, అన్ని వర్గాల ప్రజలు ఒకటై ఈ పోరాటం మొదలుపెట్టాం. 1930లో మామ్నూరులో ఎయిర్పోర్ట్ వస్తే 32లో రైతులు సాగు చేసే సారవంతమైన భూములను సుమారు 1900 ఎకరాలు ఆనాడు నిజాం ప్రభుత్వం తీసుకొని ఇక్కడ ఎయిర్పోర్ట్ ప్రారంభించింది. ఆనాటి నుండి ఆ భూములు ప్రభుత్వాలు ఉపయోగించుకోలేదు, రైతులకు సాగు చేసుకోవడానికి ఇవ్వలేదు. ఈ యొక్క మామ్నూరు మండలంగా ఎందుకు ఏర్పాటు చేయాలనేది ఈ యొక్క మామ్నూరు ప్రజల అస్తిత్వం కోసము, మామ్నూరు ప్రజల యొక్క నిరుద్యోగంలో ఉండి రోజువారీ కూలీలుగా మారడం జరిగింది. ఈ రోజువారీ కూలీలుగా నిరుద్యోగులు ఎందుకు పెరిగినారంటే ఈ 1900 ఎకరాలు ఎయిర్పోర్టుకు తీసుకొని వివిధ సంస్థలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కానీ వాటి ద్వారా ఈ మామ్నూరు ప్రజలకు కానీ నిరుద్యోగులకు కానీ ఎలాంటి అవకాశాలు లేక ఈరోజు ఈ యొక్క మామ్నూరు ప్రజలు అస్తిత్వం కోల్పోయి నిరుద్యోగులుగా మారి రోజువారీ కూలీలుగా పోవడం జరిగింది.